నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూసిద్దామండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే కొత్తగా చూసేవారు కూడా తప్పక ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నందన కిచెను. మరి వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి. చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే లొట్టలు వేసుకుంటూ తిన్నాను, అంత బాగుందండి. ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కట్ చేసి కడిగి ఈ విధంగా ఉప్పు నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాను. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అలా ఉడికించుకోవాలి వాటిని. ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. ఒక స్పూన్ అంత కొబ్బరి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము, గ్రైండ్ చేసుకొని. ఇప్పుడు ఒక స్పూన్ అంత కారము, ఒక 10-12 వెల్లుల్లి రిబ్బలు అలా వేసుకోవాలి. ఒక స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాము. ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాము. ఇదంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, కొబ్బరి మనం పొడి చేసి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు దీని పక్కన ఉంచుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసాను. ఈ ఫ్రైకి సరిపోనంత 4 పావులు వేసాను. అది వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి. అలాగా అన్నీ కలిపినవి అలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని పెద్దది అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా మధ్యలో తుంచి వేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. అలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడంత ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం ఉన్నవారు ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మనం గోరుచిక్కుడుకాయలు ఉడకపెట్టేటప్పుడు వేసాము 2 స్పూన్ల సాల్ట్. ఇది ఒక స్పూన్, 3 స్పూన్లు సాల్పోతే తర్వాత వేసుకోవచ్చు. మనకు ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది సాల్ట్ వేసుకుంటే. ఒక స్పూన్ ధనియా పొడి వేసుకోండి. అలాగా తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. చిటికెడంతో మెంతి పొడి కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. అలా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయింది కదా ఉల్లిపాయ, మనం ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని ఇలాగా అంతా కలిసేలా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా కారం, వెల్లుల్లి కారం, అది కూడా వేసేసుకొని ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాము. అది చూడండి, కొబ్బరి మనం గ్రైండ్ చేసి ఉంచిన కొబ్బరి పొడి కూడా వేసేసాను. అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం కూడా కారం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా, అన్నీ కారం వెల్లుల్లి అంత పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగంతా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి. చూడండి, అడుగు పడుతుంది మధ్య మధ్యలోనే. ఈ 5 నిమిషాలలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, రెడీ అయిపోయింది మనకి గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం. చాలా టేస్టీగా వచ్చింది. చపాతీలో కూడా తినొచ్చండి. దీనికైతే నేను పచ్చి పులుసు వేసాను పక్కన. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పటివరకు ట్రై చేయనట్టయితే కొత్తగా ఎవరైనా చూస్తే తప్పక ట్రై చేయండి. మన నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అందిన వారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.